tree of all the trees most lovely. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుని వందనాలు చెల్లించుకుంటూ చేరవచ్చినటువంటి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకందరికీ మరి కుమారు దేవుని యొక్క నామములో శుభములు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి మనం ఇంతవరకు ద లార్డ్స్ ప్రేయర్, ప్రభు ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక అన్నటువంటి వరకు మనము ధ్యానించుకున్నాం. మరి ఈ దినము ధ్యానించుకోవాల్సిన విషయం ఏంటి? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా అనుదిన ఆహారము. అనుదిన ఆహారం ఏంటి? ఆ అనుదిన ఆహారం యొక్క సబ్జెక్ట్ కూడా పైన రాశారు. మరి ద డైలీ బ్రెడ్ అనే ఒక బుక్ కూడా మనం చదువుతుంటాం. క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంవత్సరము ఎవ్రీ ఇయర్ ఒక బుక్ వస్తుంటుంది, ఒక బుక్ పబ్లిష్ చేస్తారు. ద డైలీ బ్రెడ్, ప్రతి దినం మనం తినవలసినటువంటి బ్రెడ్ ఆహారం ఏమిటి అని చెప్పేసి. మరి 2013 సంవత్సరానికి ఒక బుక్, అట్లాగే 2014 కూడా ఒక బుక్ వస్తుంది. ఆ బుక్ ప్రకారం ప్రతి దినము ధ్యానించవలసినటువంటి ధ్యానాంశము, ఆ ప్రేయర్ ఏమిటి, ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉంటే టెక్స్ట్ ఏంటి, ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, ఆ పాయింట్స్ ప్రకారము మరి దేవుని సన్నిధానంలో కూర్చొని మెడిటేట్ చేయడం ఏంటి, మెడిటేట్ చేస్తూ ప్రార్థించి ఆ యొక్క డైలీ బ్రెడ్లో ఉన్నటువంటి విషయాలు వారు వ్యక్తిగతంగా, కుటుంబ పక్షాన, తర్వాత సమాజ పక్షాన, సంఘం పక్షాన మరి సాక్షి రూపంలోనూ ఇతరులకు తెలియజేయడం ద్వారానో సువార్త సేవ చేయడంలోనూ దేవుని యొక్క ఆహారం అన్నటువంటిది మనం తింటూ ఇతరులకు కూడా ఆ ఆహారము తినిపించే వారముగా ఉండాలి అన్నటువంటి దృక్పథంతో నేను ఈ దినం ముందుకెళ్తున్నాను. మా అనుదిన ఆహారం. ఆహారం 2 రకాలండి, శారీరక ఆహారము, ఆత్మీయ ఆహారం. మ్యాన్ ఈజ్ ట్రయూన్, గాడ్ ఈజ్ ట్రయూన్. దేవుడు త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వము. కాబట్టి దేవుడు తన పోలికలో తన రూపంలో మానవులను నిర్మించుకున్నా అంటే మనలో కూడా ఏమున్నాయి? త్రిత్వ స్వభావం మనలో కూడా ఉంది. మానవుల్లో త్రిత్వ స్వభావం ఏమిటి? మనకు కనిపించే బాడీ ఉంది, మరి మైండ్ ఉంది, ఆలోచించే మైండ్ ఉంది. ఆ తర్వాత దేవుడు మన నాసికారంధ్రంలో పంపించినటువంటి జీవాత్మ ఉంది. కాబట్టి ఆత్మ, జీవించినటువంటి ఆత్మ మనలో ఉంది కాబట్టి జీవాత్మ. కాబట్టి ఆ జీవాత్మ కూడా ఆహారం కావాలి. మన ఈ శరీరాన్ని మంచి పోషించి పాలించి మంచిగా అభివృద్ధి చేసుకునేందుకు, మంచి ఫిజిక్గా ఉండేందుకు మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటామో, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఏ విధంగా తీసుకుంటామో అదేవిధంగా అంతరంగంలో, మన హృదయాంతరంగంలో ఆ యొక్క ఉన్నటువంటి ఆత్మ కూడా కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం కూడా ఎంతో అవసరం ఉంది. కానీ ఆత్మీయ ఆహారం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? శారీరక ఆహారం గురించి ఎంతమంది ప్రాకులాడుతున్నారు? మరి ఆహారం అందరికీ దొరుకుతున్నదా? రీసెంట్గా లాస్ట్ మంత్ మరి పార్లమెంట్లో బిల్ కూడా పాస్ చేశారు. ఏమని? ఏమైనా ఫుడ్ అందరికీ ఆహారం దొరకడం లేదు కాబట్టి అందరికీ, మన భారతదేశంలో ఉన్నటువంటి వారికి అందరికీ, అంటే కింది లెవెల్ నుంచి, అంటే బిలో యావరేజ్ గ్రూప్ నుంచి పూర్ ప్రతి ఒక్కరికి, మరి మన భారతదేశంలో ఉన్నంత భిక్షాటన ఏ దేశంలోనూ ఉండదేమో. ఆహారం కోసము ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఆహారం దొరకక, ఒక్క పూట ఆహారం దొరకకపోతే మన యొక్క శరీరము కృషించిపోతుంది. 2 పూట్ల ఆహారం లేకపోతే నీరసపడిపోతుంది. 3 పూట్ల ఆహారం లేకపోతే మరి నీరసం జబ్బు కలుగుతుంది. కొన్ని దినాల ఆహారం లేకపోతే ఏమండి? న్యాచురలే కదా. మరి ఆహారం లేకుండా పోతే మరి హంగర్ స్ట్రైక్ చేసే వాళ్ళని ఏం చేస్తారు? కొంచెం నీరసించిపోయాకల్లా వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టి సెలైన్ ఇంజెక్షన్స్ ఎక్కించి ఆ యొక్క హంగర్ స్ట్రైక్ విరివింపజేస్తున్నాం. మనం చూస్తూనే ఉన్నాం, టీవీలో వచ్చాయి మనకు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారికి ఏది ముఖ్యమైనటువంటిది అన్నటువంటిది ఈ దినాన మనం ధ్యానించవలసిన వారంగా ఉంటున్నాం. ఆత్మీయ ఆహారం ముఖ్యమా, శారీరక ఆహారం ముఖ్యమా? మరి ఈ లోకములో మనం జీవిస్తున్నామంటే, ఈ యొక్క భూలోకములో మనం జీవిస్తున్నాము. తిరిగి దినం తర్వాత దినము ఈ యొక్క లోకంలో మనం నివసిస్తున్నాము.
అంటే మరి ఇహలోక సంబంధమైన ఆహారం మనకు అవసరమే. 6 దినాలు దేవుడు మనకి ఇచ్చాడు మన పని పాటలు చేసుకునేందుకు. ఈ 6 దినాలలో మన ఉద్యోగ ధర్మానికి కానీ, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ, కాలేజీ పిల్లలు మరి వారి యొక్క కార్పొరేట్ కాలేజెస్కు వెళ్ళేందుకు కానీ, తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి వారు యూనివర్సిటీకి వెళ్ళేందుకు కానీ, ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్ళేందుకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆహారం అవసరమే. నేను కామినేని హాస్పిటల్ ఐటీఎస్ కోసం పోతే అక్కడ ఒక స్లిప్లో రాసింది, యూ మస్ట్ ఫినిష్ యువర్ బ్రేక్ఫాస్ట్ వెరీ ఫాస్ట్ అని. అంటే పొద్దున్న లేస్తేనే నీ యొక్క బ్రేక్ఫాస్ట్ త్వరగా ముగించాలి అని చెప్పేస్తుంది. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ హెల్త్ అని రాశారు. మరి దాని పేరే బ్రేక్ఫాస్ట్ అని ఎందుకు రాశారు అంటే, రాత్రంతా మనం తిన్నటువంటి ఆహారము మన నిద్రలో ఆ యొక్క డైజెస్టివ్ సిస్టమ్స్, మన యొక్క ప్రేగులు ఏమవుతున్నాయి, ఇంటెస్టైన్స్, మన యొక్క లోపలగా శరీరం లోపల ఉన్నటువంటి జీర్ణ సంబంధమైనటువంటి క్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి శరీరానికి కావాల్సినటువంటి రక్త పోషణ, మెదడుకు, గుండెకు, ప్రతి అవయవానికి రక్త పోషణ అనుగ్రహిస్తుంటుంది. కాబట్టి మనం రాత్రికి తిన్నటువంటి డిన్నర్ చేసినటువంటి డిన్నర్ ఖర్చు అయిపోతుంది. కాబట్టి మార్నింగ్ లేచాకల్లా మనము ఆకలి ఉంటాం. కాబట్టి వెంటనే ఏం చేయాలంట, త్వరగా బ్రేక్ చేయాలి. దేన్ని బ్రేక్ చేయాలి? ఫాస్టింగ్ను బ్రేక్ చేయాలి. కాబట్టి రాత్రి 8 గంటలు కానీ, 6 గంటలు కానీ, 4 గంటలు కానీ చేస్తూ నిద్ర నుంచి లేచిన తర్వాత వెంటనే బ్రేక్ చేయాలి. కానీ దానికన్నా ముందు బ్రేక్ చేయవలసింది ఇంకొకటి ఉంది. శారీరక ఆహారం కన్నా బ్రేక్ చేయవలసింది ఇంకొకటి ఉంది. మనం నిద్ర లేచిన వెంటనే మరి ఎవరెవరి ఆరోగ్య ప్రకారం వాళ్ళు నిద్ర నుంచి లేస్తుంటారు. కొందరు తెల్లవారుజాము 3 గంటలకే లేచి దేవుని ఆరాధించే వాళ్ళు ఉంటారు. ఆత్మ ప్రార్థన, ఆత్మతో ప్రార్థించే వాళ్ళు ఉంటారు. 5 గంటలకు మీరు గమనించినారు లేదో, మసీదులలో మరి నమాజ్ యొక్క హజ్ అనే అజా చదువుతుంటాడు మహమ్మదీయ ఖాజా గారు, మరి వారి పాస్టర్ గారు మసీదులలో అజా ఇస్తుంటాడు 5 గంటలకల్లా. అంటే లేయండి, దేవుని ఆరాధించండి. మరి తెల్లవారుజాము 3 గంటలకు బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మ సమయము. దేవుని యొక్క దూతలు పరలోకం నుంచి భూలోకానికి దిగి మధ్యాకాశంలోని దురాత్మ శక్తులన్నింటినీ దూరపరచుటకు దేవుని చేత పంపించబడినటువంటి దేవుని దూతలు తెల్లారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు సంచారం చేస్తారు ఈ యొక్క మొత్తం ప్రపంచం అంతా. అందుకనే 3 o'clock ఎంటైర్ యూనివర్స్లో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ యొక్క స్టార్స్ అన్ని రిథమికల్ సౌండ్స్ చేస్తాయి, దేవుని స్తుతిస్తాయి. ఆకాశ మండలంలో నక్షత్రాలు దేవుని మహిమపరుస్తాయి 3 గంటలకి. కాబట్టి మరి 3 గంటలకు లేచి దేవుని మోకాళ్ళ పైన స్తుతించే వారు కొందరున్నారు. పెద్దవారైతే, వృద్ధులైతే లేక 3 గంటలకే మంచం పైనే దేవానికి స్తోత్రం చెప్పేవారు ఉంటారు. 5 గంటలకు లేచి ఆత్మీయ ఆహారమును మరి దేవుని సన్నిధానంలో పంచుకునేవారు ఉంటారు. మరి 6 గంటల లోపలనే లేచి మోకాళ్ళని దేవునికి ప్రార్థన చేసే వారు ఉంటారు. అది వారికి ఆత్మీయ ఆహారము దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆత్మీయ ఆహారం, స్పిరిచువల్ ఫుడ్ వాళ్ళు పొందుకుంటారు. ఎందుకంటున్నారా, 6 గంటల తర్వాత దేవదూతలు ఉంటారు. ఇంకా 6 గంటలకల్లా మరి వారి యొక్క డ్యూటీ పరలోకానికి వెళ్ళిపోవాలి. 3 o'clock నుంచి 6 గంటల వరకు అది దూతల యొక్క కాలం, దూతకాలం అంటారు. ఆ దూతకాలంలోనే మనం దేవుని ఆరాధించినట్లయితే అప్పుడు మనము ఆ యొక్క స్పిరిచువల్ ఫుడ్ని మనం పొందుకుంటాం. ఏమని, on awaking make the sign of cross and say, blessed be the Father who created me, blessed be the Son who redeemed me, blessed be the Holy Spirit who sanctified me, in the name of our Lord Jesus Christ crucified for me I arise, may he lead me safely through the dangers and toils of this day, and at last bring me to the rest which remaineth for the people of God. తండ్రి అయిన దేవా, నన్ను సృష్టించిన దేవా నీకు స్తోత్రములు. కుమారుడైన దేవా, నా నిమిత్తమే నీవు శిల్పయాగమైనందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను కాపాడుతూ నన్ను సంరక్షకుడుగా ఉండి రాత్రంతయు నాకు ఏ శోధన వేదన లేకుండా సైతాన శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి, ప్రతి విధమైన కీడు నుంచి నన్ను తప్పించి తిరిగి మరణశయ్యపై నుంచి నన్ను సజీవముగా ఈ యొక్క ఉదయకాలంలో నన్ను నిలబెట్టిన దేవా నీకు స్తోత్రం చెల్లించుకొనుచున్నాను. కాబట్టి నీ యొక్క బిడ్డలతో సజీవముగా ఈ పృథివీ పైన నన్ను నిలబెట్టిన దేవా నీకు స్తోత్రం చెల్లించుకొనుచు, ఈ దినదీవులు నాకు మెండుగా కుమరించు దేవా అని మనం ప్రార్థన చేసి మంచం మీద నుంచి మనం దిగి దేవుని దగ్గరికి వస్తే అది ఫస్ట్ మనం తినగలిగినటువంటి స్పిరిచువల్ ఫుడ్. చాలా తొందరగా చేయాలి. అది 3 గంటల నుంచి 6 గంటలకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సమయంలో దేవుని ఆ విధంగా ఆరాధించుకొని మహిమపరుచుకొని
దేవుడు మనకు మరి ఒక దినమును మన యొక్క జీవితకాలంలో పొడిగించి మన ఆయుష్ని పెంచి ఆ యొక్క దినములో నేటి దినములో మన ఏ విధమైనటువంటి కీడు నుంచి ప్రతి విధమైన కీడు నుంచి ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తుల నుంచి దుష్టశక్తుల నుంచి నర పీడ పిచాచ దృష్టి నుంచి అనేక విధమైన శోధనల నుంచి వేదన నుంచి ఈ దినము దేవుని యొక్క దయగలిగినటువంటి కాపుదల అదృశ్య హస్తముతో దేవుని యొక్క దూతలను మన పాదములకు రాయి తగలకుండా మనం ఎత్తి పట్టుకోమని దేవుని మనం ఆరాధించి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. బయటికి మనం వెళుతున్నప్పుడు, స్కూల్కి బిడ్డలు వెళుతున్నప్పుడు, ఉద్యోగస్తులు బయటికి వెళుతున్నప్పుడు, మరి పెద్దవారు బయటికి వెళుతున్నప్పుడు, బయటికి వెళ్ళినటువంటి వారు ఎప్పుడు ఏ సమయం ఏ సందర్భంలో ఏ ప్రమాదం వస్తుందో, ఎక్కడి నుంచి ఏ విధమైనటువంటి విపత్తు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం సంరక్షించి కాచి కాపాడే దేవునికి ఉదయకాలంలో మన స్తుతియాగం చెల్లించి మన హృదయం అర్పించుకొని వెళితే మన చుట్టూ దేవుని యొక్క కాపుదల, మన చుట్టూ దేవుని యొక్క మహిమ మనల్ని ఆవరించి ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆత్మీయ ఆహారమును ప్రతి ఉదయకాలం మనం పొందుకోవాలి. మరి దినమల్లా దేవుడు మనల్ని కాచి కాపాడి 6 దినాలు మనం యొక్క పనిపాటలు ఎందు, మన కుటుంబంలో, మన బిడ్డల విషయంలో, మన విషయంలో, మన జీవిత విషయంలో 6 దినములు దేవుడు కాచి కాపాడి మరి దినం ముగించుకొని రాత్రి మన పడకలకు వెళ్ళే సందర్భంలో మరి మనం ఏమని ప్రార్థన చేసుకోవాలి? Into thy hands we commend our spirits, for thou hast redeemed us, O Lord, thou God of truth. దేవా, నీ యొక్క చేతులకు మా యొక్క ఆత్మను అప్పగిస్తున్నాం. నా ఆత్మను, నా యొక్క భార్య ఆత్మను, నా సతీమణ ఆత్మను, నా బిడ్డల ఆత్మను, నా కుటుంబ సభ్యుల యొక్క ఆత్మలను దేవా, నా కుటుంబాన్ని నీ చేతులకు, నీ గాయపన అరచేతులకు, సిలువలో నీవు నా నిమిత్తమై చిందించిన ప్రశస్త రక్తపు చేతులకు నేను అప్పగించుకుంటున్నాను. మరి సిలువలో దేవుడు కూడా 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని అప్పగించుకొని అప్పుడు ఆయన మరణించినాడు సిలువలో యేసు ప్రభువారు. నేటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో వారి యొక్క బిడ్డలకు ఈ ప్రార్థన నేర్పిస్తారు. పండుకోకముందు మోకాల్లోని, ప్రభువా నీ చేతులకు మా ఆత్మను అప్పగించుచున్నాము. మరి మనం నిద్రపోయే సమయంలో మనకేమవుతుందో మనకు తెలియదు. నిద్రలోనే చనిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నిద్రలోనే హార్ట్ అటాక్ చనిపోయినటువంటి వారు ఉన్నారు. మరి నిద్రలోనే ఒక్క మారు మరి భూకంపం వచ్చి రిక్టర్ స్కేల్ పైన 6.5 వచ్చింది అనుకోండి, ఏమైపోతుంది? అల్లకల్లం అయిపోతుంది. భూమి అల్లకల్లం అవుతుంది, నేరలో చీలిపోతుంది, అంటిపోతే ఇల్లు కూలిపోతాయి. నిద్రలో చనిపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు. భూకంపాల వల్ల, వరదల వల్ల, ఈటి బాధల వల్ల, ప్రకృతి వైపరీత్యం వల్ల సంహారక దూతను, ప్రభువా ఇదిగో తండ్రి, ఈ యొక్క సంహారక దూతను నా యొక్క ఈ గుమ్మము దాటిపోనట్టు చేయు దేవా. నా యొక్క గుమ్మం పైన నీ యొక్క రక్త ప్రోక్షణ ఉన్నది తండ్రి. నీ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం చేత పస్కా బలి పశువు యొక్క రక్తం మా యొక్క ఇంటి గుమ్మములపైన మేము ప్రోక్షించుకున్నాం దేవా. ఇదిగో మీ ప్రార్థన ఆయన ప్రభా ఇదిగో తండ్రి, మేము పడుకోకముందు మా నొసటికి మేము ధరించి ప్రభా మా గృహం చుట్టూ మీ యొక్క ప్రార్థనలు మేము చల్లుకొని మా యొక్క గుమ్మముల పైన చల్లుకొని మేము నిద్రపోతున్నాం. కాబట్టి దేవా, మా ఆత్మల్ని సంరక్షించి కాచి కాపాడి మరి ఒక దేవుని దయచేయం దేవా. మరి ఇప్పుడు ఎన్ని వారు ప్రార్థన చేసాం దేవునికి? పండుకునే ముందు దేవునికి ఆత్మీయ ఆహారం మనము భుజించాం. నిద్ర నుంచి లేచిన వెంటనే దేవునికి మనం ఆత్మీయ ఆహారము పొందుకున్నాం. కాబట్టి వీఆర్ ఎక్విప్మింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ దినమంతా మనము మంచి బలం కలిగినటువంటి వారంగా, మంచి శక్తి కలిగినటువంటి వారంగా, మరి ఏ శోధన వేదన మన సమీపానికి వచ్చేందుకు సైతానుడి దగ్గరికి రాడు. ఎందుకు? యు ఆర్ ఎక్విప్డ్ విత్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అటువంటి శక్తి చేత నీవు నింపబడినటువంటి వాడుగా, నీ శరీర ఆత్మలు నింపబడినటువంటి వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఏక సంహారకుడు కానీ, ఏ ప్రమాదం కానీ, ఏ వ్యతిరేకత కానీ మీకు రాదు. మరి జాన్మోస్ గారు సాక్ష్యం చెప్తూ వాళ్ళ వైస్ ప్రిన్సిపాల్కు వారికి లాస్ట్ వీక్లో కొద్దిగా ఘర్షణ జరిగింది. ఎవరో ఒక పేరెంట్ స్టూడెంట్ విషయంలో, పేరెంట్కి జరిగినటువంటి విషయంలో ఇద్దరు వాగ్వివాదం పడ్డారు. వాట్ మే కమ్ వాట్ మే, ఏదైతే అది అవుతుంది అనుకున్నాడు. దేవుని నామంలో వారి వైస్ ప్రిన్సిపాల్ ఎదిరించాడు. తర్వాత వాళ్ళ బ్రదర్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి ఉన్న ఫ్యాక్ట్ చెప్పాడు. బ్రదర్ నాదేం తప్పలేదు, నేను స్టూడెంట్స్కి అందరికి చక్కగా చెప్తున్నాను. మరి నా యొక్క 20 సంవత్సరాల యొక్క ప్రొఫెసర్ ఉద్యోగంలో మరి నాకు ఎప్పుడు కూడా ఒక్క మాట నేను పడలేదు. నా యొక్క సబ్జెక్ట్ చూసుకోండి అని చెప్పేసేసి మరి ఆ కుమారుడు ధైర్యంగా చెప్పగలిగినాడు. అంటే ఏ విధంగా చెప్పాడు? నరులను నమ్ముడు కంటే రాజులను ఆశ్రయించుకుంటే ఈ ధరను రాజువు నీవే, యేసయ్యా నీవే, నేను నమ్ముకున్నాను. నేను రాజు లేదని నిలబడినా, అధికారులు లేదని నిలబడినా కూడా మాట్లాడేది నీవే.
కానీ నేను కాదు మాట్లాడేది, అధికారులు ఎదుటను, రాజులు ఎదుటను, భూలోకపు అధిపతులు ఎదుటను మరి మనము నిలవగలిగే శక్తి దేవుడు మనకిస్తున్నా అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మీయ ఆహారం నీలో నాలో దేవుడు ఇస్తున్నటువంటి యొక్క ఆత్మీయ ఆహారం, ఈ లోకపు ఆహారం. ఇప్పుడు మనం తింటాం, ఒక గంటకల ఆకలి అయిపోతుంది శరీర ఆహారం, నువ్వు ఎంత భుజించు మరి అది మరి ఆకలి అయిపోతుంది. కానీ నీవు ఆత్మీయ ఆహారం ఎంత ఎక్కువ భుజిస్తే నీ యొక్క ఆత్మ అంతగా క్షేమాభివృద్ధి పొందుకొనచ్చు. నీ యొక్క ఆత్మ స్పిరిచువల్ లైఫ్ నిండి పొంగి పొరలి పారే గిన్నెగా ఉంటుంది. నిన్ను చూస్తేనే నీలో ముఖ ప్రకాశత, దేవుని యొక్క ముఖ ప్రకాశత నీలో వస్తుంది. మరి శారీరక ఆహారం శరీరానికి అవసరమే, న్యూట్రియంట్స్ కూడా అవసరమే అని అనుకున్నాం. మరి దేవుడు ఫస్ట్ మ్యాన్ యాడమ్ను సృష్టించినప్పుడు ఆయనకి ఏం ఆహారం ఇచ్చాడండి? పండ్లే. రెడీమేడ్ ఫుడ్ ఇచ్చాడు దేవుడు. ఏమని ఇప్పటిలాగా మనకున్నటువంటి స్టవ్లు, మరి పాతకాలంలో అయితే కింద కట్టెలు పెట్టుకొని ఊదుకొని ఆ పొగ వచ్చి నానా బాధలు పడి అసలు ఎట్లా ఈ వంట కార్యక్రమం ఎవరు మొదలుపెట్టారు, ఎట్లా వచ్చింది, మరి ఈ యొక్క ఈ భోజన పదార్థాలు ఏ విధంగా వండుకుంటున్నామని ఒక మారు మనం వెనక్కి వెళ్తే చాలా ఇప్పుడున్నట్లాగా మనకు ఓవెన్లు లేదా రెడీ టు ఈట్ ఫుడ్ ఇప్పుడు వచ్చాయి. ఎక్కడ పడితే అక్కడ బర్గర్లు తినేసేస్తే లేనిపోయిన క్యాన్సర్లు, అనేక జబ్బులు, అల్సర్లు తెచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ ఈ గప్చుపులు తినేసేసేసి ఆ యొక్క డర్టీ వాటర్లో ఎన్నో జబ్బులు తెచ్చుకుంటున్నాం. మరి ఎందుకు వస్తున్నాయి ఈ యొక్క జాండీస్లు? అంటే బికాస్ ఆఫ్ వాటర్, కంటామినేటెడ్ ఆఫ్ వాటర్. ఈ వాతావరణం, నీరు కలుషితమైంది, గాలి కలుషితమైంది, భూమి కలుషితమైంది. భూమిలో నుంచి వచ్చినటువంటి ప్రతి పదార్థము, పండించే పదార్థం అంతా ఆర్గానిక్ ఫుడ్ కాదు, ఇన్ఆర్గానిక్ ఫుడ్ అయిపోయింది. ఆ యొక్క కెమికల్స్ వేయకపోతే పంట పండటం లేదు. మనం తినే ఫుడ్ అంతా కంటామినేటెడ్. అంత ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనం తినేది. మరి ఆ కూరగాయలు తిని బ్రతుకుతున్నటువంటి జంతువులకు కూడా కంటామినేషనే వస్తూ ఉంది. మరి ఆ యొక్క నాన్ వెజిటేరియన్స్ కూడా అనేకమైనటువంటి జబ్బులు, వెజిటేరియన్స్కు నాన్ వెజిటేరియన్స్కు. మరి మొట్టమొదటి మానవునికి దేవుడు సృష్టించినట్టు మానవునికి ఏమి ఇచ్చాడట? రెడీ టు ఈట్ ఫుడ్. వెళ్ళయ్య ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ నువ్వు తిను, నీకు ఏ పండుగ ఉంటే అప్పుడే తిను. కానీ ఒక కండిషను, ఫస్ట్ కమాండ్మెంట్, దేవుడిచ్చిన ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే ఈ యొక్క తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలం దగ్గరికి కానీ మంచి చెడులు తెలియజేసినటువంటి ఆ యొక్క వృక్ష ఫలములు కానీ నీకు తినవద్దు. రెస్ట్ ఆఫ్ ఇట్ అన్నీ తిను. ఇంకపోతే 4 జీవనదులు ఇచ్చాడు. ఇప్పుడు మనం నదుల కోసం యుద్ధాలు, వాటర్ కోసం యుద్ధాలు వస్తున్నాయి ప్రపంచం మొత్తంలో. మనకే కాదు, ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా వాటర్ కోసం యుద్ధాలు. మరి చాలా వరకు జపాన్ వాళ్ళు అయితే సీ వాటర్ను మళ్ళీ దాన్ని రీప్లాంటేషన్ చేసేసుకొని సీ వాటర్ను మళ్ళీ ఆ సాల్ట్ వాటర్ అంతా తీసేసేసి మరి నీళ్లు తాగవలసి వస్తుంది. అరబ్ కంట్రీస్లో అయితే వాళ్ళకి నీళ్ళు లేక అంత డెజర్ట్ ప్రదేశం కాబట్టి నీళ్లు కొంటున్నారు. ఇప్పుడు మనం కూడా వాటర్ కొంటున్నాం, బోర్వెల్స్ను ట్రీట్మెంట్ చేసేసేసి ఆ ట్రీట్మెంట్ వాటర్ని మనం కూడా కొని తాగుతున్నాం. మరి ఆ నదులు 4 జీవనదులు ఏదేం తోటలో ప్రవహిస్తున్నటువంటి ఆ నదులు ఎటుపక్క పోయినా కూడా మంచి చల్లని ఆ యొక్క స్వీట్ వాటర్ని తాగుతూ మంచి ఫలాలను తింటున్నారు. బాగానే ఉంది, మంచిగా అయింది. తర్వాత ఇప్పుడు మన సహోదరుడు చదివినటువంటి మొదటి టెక్స్ట్లో ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చదివారు. ఏమని చదివారు? నీ భార్య మాట విని. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ మాట రాశాడు. ఆడమ్, నీకు తోటిగా సాటిగా సహకారిగా ఇచ్చినటువంటి నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగమైనటువంటి ఆ యొక్క మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనక నీ నిమిత్తము ఏమైపోయిందంట? భూమి ఇట్స్ కర్స్డ్. నౌ ద ల్యాండ్ ఈజ్ కర్స్డ్. భూమి, ప్రపంచంలో ఉన్నటువంటి భూమి అంతా కర్స్డ్ బై గాడ్స్. నీ వల్ల ఆదాము నేను తినవద్దని చెప్పినటువంటి వృక్ష ఫలమును నీవు తిన్నావు కనుక నీ భార్య మాట విని నిన్ను బట్టి ఈ యొక్క భూమి శపించబడి ఉంది. కాబట్టి నీవేం చేస్తావట? ప్రయాసముతో నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. భూమిలో నుంచి వచ్చే పంట నీవు తిందు ప్రయాసంతో. ఎంత కష్టపడితే కానీ నీకు పంట రాదు. ఇంతకుముందు ఏముంది? ఆకలేసింది అనుకో, వెంటనే వెళ్ళి నీకు దగ్గరుండి ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు పొలం తిన్నావు, మంచి ఫలములు తిన్నావు. నువ్వు ఆకలి అంటే వారికి తెలియదు అసలు. మరి ఇప్పుడు శ్రమపడి ప్రయాసపడి బ్రతుకు దినములన్నీ నీవు శపించబడినటువంటి భూమి యొక్క పంటను నీవు తిందువు. మరి ఆ భూమి ఏమైపోయిందట? శపించబడిన తర్వాత ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించుదును. మామూలుగా కూడా నువ్వు
ఏదో పోయి హాయి వదిలే అంటే విత్తనాలు వేసేసి చల్లుకుంటూ వచ్చేస్తాయి అనుకుని కాదు. గచ్చ పొదలు ముళ్ళ పొదలను భూమిపైన మొలిపిస్తాను. ఎందుకంటే ఈ రెండు దేవుని చేత చెప్పించబడినటువంటి వృక్షాలలో శబ్దమైనటువంటివి. గచ్చ పొదలు ముళ్ళ పొదలు అవి దేనికి పనికి వస్తాయి? బార్డర్ వేసేందుకు, పంట పొలాలకు బార్డర్ వేసేందుకు అక్కడికి వస్తాయి. కానీ అవి భూమిలో ఉంటే పంట పండదు. కాబట్టేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పొలములో పంట తిందు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. మరి నీవు నేలకు చేరునంత వరకు. ఎందుకు నేలకు? మరి జీవ ఆహారం పోగొట్టుకున్నాడు కాబట్టి, దేవుడు శబ్దమైనాడు కాబట్టి తిరిగి మానవుడు ఏమైపోవాలి? మంటితో నిర్మించబడినటువంటి మనిషి మానవుడే తిరిగి మంటకి చేరాల్సింది. అంటే జీవాన్ని పోగొట్టుకొని మరణమును సంపాదించుకున్నాడు. ఆదాము దేవుడు జీవించే మానవుడిగా దేవుడు చేస్తే, ఆదాము మరణించే ప్రాణిగా ఆయన. మొదటి ఆదాము మరణించే ప్రాణి అయితే, చివరి ఆదాము జీవింపజేయు ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువుని వారిని ఈ లోకానికి పంపించాడు. మరణం పైన విజయం అనుగ్రహించేందుకు ఈ యొక్క కర్స వల్ల దేవుడిచ్చినటువంటి యెహోవా దేవుడిచ్చినటువంటి యొక్క శాప ఫలితము వల్ల మానవునికి మరణం అన్నటువంటి సంభవిస్తుండగా, తిరిగి ఈ యొక్క మరణం పైన విజయం పొందుటకు దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు తన స్వరూపముగా, తన పోలికగా, తన అంశ అయినటువంటి ఆ యొక్క కుమారుడైనటువంటి దేవుని భూలోకమునకు పంపించి చివరి ఆదాముగా మరణం పైన విజయం కలగజేయుటకు పాప పరిహారార్థముగా పాప పరిహారార్థ బలిగా ఆయనను సిలువలో బలియాగం గావించి మానవులమైన మన యొక్క పాప శాపానికి పురుషాపెట్టి నిత్య జీవంలోనికి వెళ్ళేటకు ఆ యేసయ్యను నిత్య జీవ మార్గంలో నడిపించుటకు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నటువంటి ఆ యేసయ్య మార్గంలోకి మానవాన్ని నడిపించేందుకు ఈ యొక్క శాపానికి తిరిగి దేవుడే ప్రతిఫలం అనుగ్రహిస్తూ, ఏ శాపం ఇచ్చినా, ఏ దేవుడైతే శాపం ఇచ్చాడో ఆ శాపానికి తిరిగి దానికి ఆన్సర్గా, జవాబుగా తిరిగి దాన్ని కొట్టివేయుటకు దేవుడే బలియాగముగా తన యొక్క ప్రశస్త రక్తం ద్వారా తిరిగి మానవునికి జీవం అనుగ్రహించే యేసు ప్రభుగా లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మానవుకి ఇచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోయి ఇక భూమి శపితంగా కావించుకొని కష్టార్జితంతో పంటను పండించుకుంటూ, ఈ యొక్క పంట కూడా పవిత్రమైనటువంటి పంటగా కాదు కానీ అపవిత్రమైనటువంటి పంటగా ఉంటున్నది. తద్వారా మానవునికి వస్తున్నటువంటి అనేకమైనటువంటి రోగాలకు బానిసవుతున్నాడు, రోగపీడితుడవుతున్నాడు. మరి ఈ లోకంలోనికి మనము రెండవ వాక్యముగా పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో 4 వచనాలు చదువుకున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి? చాలామంది యేసు ప్రభువుని గురించినటువంటి విషయాలు చాలామందికి అవగతం కావడం లేదు నేటికి కూడా. ఎందుకనగా వారి ఆత్మీయ నేత్రము తెరవబడలేదు కాబట్టి, కేవలము దేవుడిచ్చినటువంటి ఈ 2 కళ్ళ ద్వారానే మానవుడు దేవుని వివిధ రూపములో, మానవ కల్పితమైన రూపములో మానవుడు కల్పించుకున్నటువంటి పద్ధతిలో దేవుని ఆరాధిస్తున్నాడే కానీ దేవుని ఆత్మనేత్రముతో దేవుని ఆరాధించే మానవులు చాలామంది తక్కువగా ఉంటున్నారు. వెరీ వెరీ రేర్ పర్సెంట్. 100కి 1 ఒకరు అన్నట్లు 1,000,000 ఒకరు ఆత్మనేత్రంతో తెరవబడి చూస్తే తప్ప, దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు తప్ప ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి చూడలేదు. దేవుని ఇంతవరకు ఏ మానవుడు చూడలేదు, దేవుని చూడలేడు, చూచి బ్రతకలేడు. కానీ దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించే వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే దేవుని యొక్క దర్శనాలు వారికి కలుగుతాయి. గాడ్ ఈజ్ అ స్పిరిట్, దే దట్ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ హిమ్ విత్ స్పిరిట్ అండ్ ట్రూత్ అన్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మరి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఎంతమంది దేవుని ఈ విధంగా ఆరాధిస్తున్నారు? మరి దేవుని ఆ విధంగా ఆరాధించి ఆత్మీయ నేత్రం ద్వారా దేవుని యొక్క ముఖ ప్రకాశతను, ముఖ దర్శనాన్ని సరాసరి దేవుని చూడలేము. కానీ
దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క చలనాన్ని, దేవుని యొక్క సంభాషణ ద్వారా దేవునితో మాట్లాడగలగటకు, ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడగలగడము, మరి దేవుడిచ్చినటువంటి వాక్యం ద్వారా దేవునితో మాట్లాడగలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? నౌ దట్ ఈస్ ద క్వశ్చన్, టుడేస్ క్వశ్చన్. అందుకోసమే నిజ దేవుని, ఆత్మదేవుని, సత్యదేవుని, నిత్య మార్గములోకి నడిపించే దేవుని, పరలోకంలోనికి తీసుకుని వెళ్ళే దేవుని చాలామంది ఆరాధించలేక తప్పు మార్గంలో వెళ్ళి, తప్పు త్రోవలలో వెళ్తూ డూప్లికేట్ గాడ్స్ను, దేవతలు, దేవుళ్ళు అన్నవాటి వారు అనేకులు ఉన్నారు. కానీ దేవుడు ఒక్కడే, సర్వలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే. మరి ప్రపంచంలో అనేక దేశాల వారికి అనేక దేవతలు, అనేక దేవుళ్ళు ఉండి ఉండవచ్చు, కానీ సృష్టికర్త ఒక్కడే. నిజమైనటువంటి సృష్టికర్త ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే దేవుని యొక్క దర్శనం కలుగుతుంది. దేవుడు వారితో మాట్లాడతాడు, వారు దేవునితో మాట్లాడతారు. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు నా యందుంటేనే కానీ మీరు ఫలించలేరు. నా యందుంటున్న వాడు నరకబడి, కొట్టివేయబడి అగ్నిలో కాల్చివేయబడతాడు. కాబట్టి మీకోసం నేను వచ్చినటువంటి జీవాహారం నేనన్నాడు. మరి ఎవరండి ఆ యొక్క జీవాహారము? మనం తినవలసిన జీవాహారం ఏంటి? ఈ యొక్క ఫుడ్, ఈ లోకంలో మనకి దొరికే ఫుడ్, ఈ కర్సుడు ఫుడ్, ఈ భూమి దేవుని చేత శపించబడినటువంటి ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి ప్రతి ఫలమంతా కర్సుడు ఫలము. ఆ కర్సుడు ఫ్రూట్ను తింటున్నటువంటి వారం ఏదో ఒక రోజున మనము ఈ జీవిత యాత్ర సాధించవలసిందే. కానీ నిజమైన ఆహారం తిన్నటువంటి వాడు నిత్య జీవమును పొందుకుంటాడు. ఆ నిజమైన ఆహారం ఎవరు? యేసు ప్రభువే. నేను పరలోకము తీర్పు దిగిరిచ్చినటువంటి మన్నా, మీ పితరుల అరణ్యంలో మన్నాను భుజించను చనిపోయి 40 సంవత్సరాల ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమి అయినటువంటి ప్రామిస్ ల్యాండ్ అయినటువంటి పాలస్తీనా దేశం వెళ్ళేందుకు 40 సంవత్సరాలు పట్టినప్పుడు వారికి అరణ్యంలో ఆహారమును దేవుడు పరలోకం నుంచి దేవదూతలు తినే ఆహారం అన్నటువంటి మన్నాను కురిపించాడు. వారికి మాంసం కావాలన్నప్పుడు ఆ పూరేటను కురిపించాడు, సమృద్ధిగా ఆహారం అనుగ్రహించాడు. అయినప్పటికీ వారు అరణ్యంలోనే మరణించారు, మృతతులయ్యారు. 3rd జనరేషన్ మాత్రమే దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమి అయినటువంటి పాలస్తీనాలోకి వెళ్ళగలిగినారు. కేవలము ఐగుప్తు నుంచి వచ్చినటువంటి వారిలో ఇద్దరు కాలేబు, యెహోషువ మాత్రమే ఆ యొక్క పాలు తీరును పగించి వాగ్దాన భూమిలోకి ప్రవేశించగలిగారు. మరి ఈ దినమున ఉన్నటువంటి 700 కోట్ల ప్రజానీకంలో ప్రపంచంలో దాదాపుగా 200 కోట్ల పైచులున్నటువంటి క్రైస్తవాలిలో ఇంకా ఎక్కువనే ఉండొచ్చు క్రిస్టియన్ పాపులేషన్. ఎంతమంది పరలోక రాజ్యంలోనికి జీవాహారమైనటువంటి యేసు ప్రభువును తిని ఆయన భుజించి ఇది నా శరీరము, ఇది నా రక్తము అని ఎందరైతే తిని త్రాగుతారో వారే నిత్య జీవము కలిగినటువంటి వాడు. ఆయన యొక్క మాటలు నిత్యజీవపు మాటలు. ఆ యొక్క ఆహారం తినగలిగినటువంటి వాడే ఈ యొక్క శిథిలమైపోయే ఈ లోకంలో, ఈ గుడారములో ఉన్నంత కాలము శిథిలమైపోయినప్పటికీ పరలోకంలో ఉన్నటువంటి నిత్యమైనటువంటి ఆ యొక్క గృహంలోకి తీసుకొని వెళ్ళగలిగేది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ సంస్కారం అన్నటువంటి ఈ యొక్క విశ్రాంతి దినమున ప్రతి మందిరములో, ప్రతి ఆలయంలో, ప్రపంచం నలుమూలలా దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు భుజించే శరీరము, ఆయన శరీరమును, ఆయన రక్తమును భుజించినటువంటి వారుగా ఉంటున్నారో వారే నిత్య జీవన కారకులు, వారే పరలోకం వెళ్తారు. అది నిజమైనటువంటి ఆహారం. అది మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అయ్యా, ఈ ఆహారం అశాశ్వతమైన ఈ ఆహారము త్వరగా జీర్ణమైపోయే ఆహారం కాదు. కానీ యేసు ప్రభు నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవించును. మనుషుల వల్ల, మన నోటి నుంచి వచ్చే మాటల వల్ల ఎవరైనా జీవిస్తారా అండి? నేను ఆకలిగా ఉన్నాను అంటే పర్లేదు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, పో నీకు ఆకలి పోతుందంటే ఆకలి పోతుందండి. నేను రోగిని ఉన్నాను, పాస్టర్ గారు నాకు కొంచెం ప్రార్థన చేయండి అని వస్తే ఏం పర్లేదులేండి, నేను ఇప్పుడు కొంచెం విశ్రాంతిలో ఉన్నాను, తర్వాత నేను నీకోసం ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళిపోండి అంటే అది రోగం బాగవుతుందా అండి? మరి రోగం ఆకలి ఉన్న వారికి ఆహారం అనుగ్రహించటయు, దాహము కొన్న వారికి దాహం ఇచ్చటయు, వస్త్రహీనుడికి వస్త్రం అనుగ్రహించటయు, రోగంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక బ్రెడ్ లేకపోతే పండు ఇచ్చి పరామర్శించి వారిని ఆదరించి వారి కోసం ప్రార్థన చేసి వస్తే
అది నిజమైనటువంటి జీవాహారం పొందుకున్నటువంటి వారు. ప్రభువా, మరి మేము ఎప్పుడు ఇచ్చాం ప్రభువా? మనకు తెలియకనే దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మనకు తెలియకనే దేవదూతలకు ఆహారం అనుగ్రహిస్తామంట. మనకు తెలియకుండానే దేవదూతలకు మనం ఆతిథ్యం ఇస్తామంట. మరి దేవదూతలు మనం పరీక్షించేందుకు ఈ లోకంలో ఒక్కొక్క మార్గం మనకు వస్తారు, ఏదో రూపంలో వస్తారో మనకైతే తెలియదు. మనకు తెలియకుండానే మన దేవదూతలకు ఆతిథ్యం ఇస్తాం. మరి వచ్చిన వెంటనే కొంచెం నీళ్ళు తాగండి, రండి, మీరు ఏదో నీరసంలో ఉన్నట్టున్నారు, కొంచెం రండి, కొంచెం చపాతీని పోండి, లేదా కొంచెం భోజనం చేసుకోండి అని మనం అంటే, మరి దేవుడు అంటాడంట, నేను ఆకలి కొట్టిని నాకు ఆహారం ఇస్తువి, నేను నీ దాహం కొట్టి నాకు దాహం ఇస్తువి, నేను రోగిని ఇంటిని నన్ను దర్శించవచ్చిదివి. ప్రభువా ఎప్పుడు చేయంటే భూలోకంలో అలాంటి వారికి చేస్తే నాకు చేసినట్లే. అది నిత్య జీవమైనటువంటి ఆహారము, మనం పొందుకోవాల్సినటువంటి ఆహారం. అది స్పిరిచువల్ ఫుడ్. అది నీ సహోదరుడు, నీ పొరుగువాడు, నీ తోటివాడు కష్టంలో ఉన్నాడా, ఆదరించు, వెళ్ళు, పరామర్శ చెయ్యి. ఏ విధంగా ఉన్నావు సహోదరుడా, నీ అవసరతలు ఏంటి, నీ అక్కర్తలు ఏంటి, నీ అవసరతలు అక్కర్తలు నేను పాల్పంపులు పంచుకుంటాను, నాకు చేతనైనంత వరకు నేను నీకు సహాయం చేస్తానంటే అది ఎంత ఆదరణ. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఆ కష్టములో ఉన్నటువంటి వ్యక్తికి మరి వెళ్ళి మనం నిజంగా ఆదరిస్తే అదే నిజంగా దేవుని మనం చేసినటువంటి ఆహారం ఏంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి రెండో వాక్యంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. మరి బాప్తిస్మ యోహాను అదే టెక్స్ట్తో ముందుకు వచ్చాడు. నా వెనక వచ్చినటువంటి వాడు నాకన్నా గొప్పవాడు, ఆయన మార్గం సరళం చేయటకు నేను వచ్చున్నాను, ఇదిగో ఆయన మీకు జీవాహారం ఇస్తాడు. నేను మొదట మార్గం సరళం చేసి మీకు మీ యొక్క మరణకరమైన శరీరములకు, పాపబంధకంలో ఉన్న శరీరములకు మారు మనసు పశ్చాత్తాపానికి తగినటువంటి బాప్తిసం ఇచ్చి నేను మిమ్మల్ని సిద్ధపరిచి వెళుచున్నాను. నా వెనక వచ్చున్నవాడు నాకన్నా గొప్పవాడు, ఆయన చెప్పుల వారును ఇప్పటికి కూడా నేను పాత్రను కాను. నేను మార్గం సరళం చేయడానికి వచ్చాను. ఆ మార్గము నిత్యజీవమైన మార్గం నడిపించే యేసుక్రీస్తు ప్రభువుల వారు వస్తున్నారు. ఆయన నిజమైనటువంటి బాప్తిస్మం, ఆయన నీటితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మం ఇస్తాడు. కాబట్టి మరి మీరు నిత్య జీవులకు వెళ్ళాలంటే ఆ యొక్క యేసు ప్రభువుని వారిని మీరు వెంబడించండి అని చెప్పిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మరి ఆయన చేసినటువంటి మొట్టమొదటి బోధ ఏంటండి? పరలోక రాజ్యం సంబంధించింది. ఎక్కడైతే యోహాను ఫుల్ స్టాప్ పెట్టి ఆయన చనిపోయాడో యేసు ప్రభు దాన్ని పట్టుకున్నాడు. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం అది. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి? నశించిపోతున్నటువంటి మానవాళికి రక్షణ అనుగ్రహించుటకు, పాపులను వెదికి పాపులను మరి నీతిమంతులుగా చేయుటకు. మరి దేవుడు అంటాడు, అయ్యా నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చానన్నాడు. మరి ఎవరైనా రోగం కలిగినటువంటి వారు డాక్టర్ అవసరం ఉంటుంది, కానీ రోగం లేని వారికి డాక్టర్ అవసరమా? అవసరం ఉంటుంది కదా. మరి పాపరోగంతో ఉన్నటువంటి మానవాళికి వారి పాపరోగముల నుంచి విముక్తి కలిగజేసేందుకు నా ప్రశస్త రక్తమును శిలువలో చిందించుకు నేను వచ్చున్నాను. కాబట్టి మీ యొక్క శాపదోషము, పాపదోషము ఆనాడు ఆది మానవుడైనటువంటి ఆదాం పొందుకొని శపితమైనటువంటి మానవానికి, శక్తమైన ఈ భూమికి నేను తిరిగి పరిశుద్ధత కలగజేయడానికి వచ్చాను. భూమికి పరిశుద్ధత కావాలి. ద ల్యాండ్ మస్ట్ బి ప్యూరిఫైడ్, ద ల్యాండ్ మస్ట్ బి హోలీ. The people living on the land must be holy with the precious blood of Jesus Christ. ప్రభు యేసు ప్రభు శిలువలో చెందించినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి ఒక్కరు కడగబడాలి. ఆయన శరీర రక్త మాంసంలో పాలపుంపులు పొందితేనే వారు నిత్యజీవం పొందగలరు. మరి వచ్చాడు, రాకముందు మరి ఏం చేశాడట యేసు ప్రభు వారు? స్వార్థ సేవలోకి రాకముందు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. 40 దినములు ఉపవాసం ఉంటే మరి ఆయన వెనక ఎవరున్నారట? ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభు వారు కుమారుడైన దేవుడిగా వచ్చాడు. గాడ్ ద సన్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్, త్రియేక దేవుడిలో రెండవ దైవత్వముగా యేసుక్రీస్తు ప్రభువు వారు కుమారుడైన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనం చదివినటువంటి రెండవ కీర్తన కూడా అదే, కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే అతను కోపగించును. భూరాజులు మరి ఏలికలు ఏకీభవించి అపహాసం చేస్తున్నారంట ఈ యొక్క రాజుల గురించి, ఈ యొక్క కుమారుని గురించి. అందుకని దావీదు రాజు తన యొక్క దివ్య జ్ఞానంతో ఈ యొక్క కీర్తన రాసి ఉంటున్నాడు. ఆ ఎంతో ఉత్తమమైనటువంటి కీర్తన. ఏలికలు కూడి మరి అపహాసం చేస్తుంటే పరలోకమందు ఆశ్రయుడైనటువంటి వాడు నవ్వుచున్నాడంట. పరలోకంలో ఉండే దేవుడు ఈ యొక్క భూరాజులను చూసి, ఈ యొక్క అధిపతులను చూసి, అయ్యా నా యొక్క మానవాళి రక్షణార్థమై నా యొక్క కుమారుని భూలోకము నేను పంపిస్తే అపహాస్యం చేశారు, అవమానం చేశారు, భూరాజులు సిలువ వేశారు
ఆయన తిరస్కరించారు. మరి నిత్య జీవులకు తీసుకుని వెళ్ళేందుకు మరి వెంటనే యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క ఉపవాస దీక్షను ముగించుకొని ఈ లోకంకి వస్తున్నప్పుడు వెంటనే ఎవరున్నారట? అపవాది, సైతానుడు శోధించుకుంటూ వస్తున్నాడు. తెలుసు మరి దేవునికి మరి ఏమని ప్రశ్న వేస్తున్నాడు? మొట్టమొదటి ప్రశ్న వేస్తున్నాడు. ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడవైతే, అక్కడ కూడా మళ్ళీ ప్రశ్న చూడండి ఎంత టాక్టికల్గా వేస్తున్నాడో. గార్డెన్ ఆఫ్ ఈడెన్లోకి అవ్వ దగ్గరికి వచ్చాడు, ఆడం దగ్గర రాలేదు సాటన్ దేవుని యొక్క ప్రతినిధి అయినటువంటి ఆడం దగ్గరికి వచ్చేందుకు సైతానుకు ధైర్యం లేక ఆదాంలోంచి తీయబడినటువంటి సమభాగమైనటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి ఏమని ప్రశ్న వేసినాడంట? ఇది నిజమా? ఈజ్ ఇట్ ట్రూ దట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ దట్ యూ షుడ్ నాట్ ఈట్ దట్ పర్టికులర్ ఫ్రూట్? ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పండు తినవద్దని దేవుడు నీతో చెప్పానా? ఇది నిజమా? నీవు చావనే చావు. ఎంత టాక్ట్ఫుల్గా మోసం చేస్తున్నాడంటే నీవు చావనే చావవు. మరి ఇక్కడ కూడా ఏమంటున్నాడు? యేసుక్రీస్తు మరి సైతాను తెలుసు, శ్వేతకుని తెలుసు, ఈయన పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి మానవాళ్ళు రక్షించేందుకు వచ్చినటువంటి మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారని తెలిసి నీవు దేవుని కుమారుడవైతే అంటే డౌట్ఫుల్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. యేసు ప్రభుకే డౌట్ఫుల్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, సృష్టికర్తకే డౌట్ఫుల్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. నీవు దేవునికి కుమారుడు అయితే చాలా ఆకలిగా ఉన్నావు కదా, 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నావు కదా, కాబట్టి మరి ఏం చేయాలంట? ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుకో. మరి యేసు ప్రభు ఏమన్నా అండి? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ఎవరు జీవిస్తారండి? ఎవరండి జీవించేది? మానవుడు. దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల మానవుడు జీవిస్తాడు. మరి దేవుని నోటి నుంచి వచ్చే మాట మనం వింటున్నామా? దేవుని మనం ఏమని అడుగుతున్నాము? దేవుని మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాము? దేవుని యొక్క వాక్యం మనం ఏ విధంగా చదువుతున్నాము? అది ఈ యొక్క వాక్యం ఈరోజు మనం బోధిస్తున్నామంటే దేవుని నోటి నుంచి వస్తున్నటువంటి వాక్యము. ఏదో ప్రకాశ్రావు గారు ఇక్కడ నిల్చొని ఇక సర్వజన ఆరాధన మధ్యలో మాట్లాడే మాటలు నావి కాదు. జీవ గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ లేఖనములో దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల మనుషుడు జీవించును, కానీ రొట్టె వల్ల మాత్రం కాదు. ఇవన్నీ ఇంపెరిషబుల్ ఫుడ్స్, ఇంపెరిషబుల్ థింగ్స్. ఈ లోకంలో ఉన్నటువంటి ఇంపెరిషబుల్ నశించిపోయేటివే కానీ శాశ్వతమైనటువంటిది దేవుని నోటి నుంచి వచ్చు మాట వలన జీవించును అని సెలవిచ్చాడు. మరి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నా అండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని చెప్తున్నాడు? ఆదియందు వాక్యం అంటే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే వాక్కు. ఆ యెహోవా దేవుని నుంచి వచ్చినటువంటి మొదటి వాక్యం ఏంటి? ఆదామా, ఈ పండ్లన్నీ నువ్వు తినవచ్చు, తోట మధ్యలో ఉన్నటువంటి జీవవృక్షమును మంచి చెడు తెలియజేయు. ఆ యొక్క ఫార్బిడెన్ ఫుడ్ తినవద్దని దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాట. ఆ మాట మీరాడు కాబట్టి ఆదాము ఏమైపోయాడు? జీవించలేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు బ్రతుకుతాడు. మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఇన్ దిస్ న్యూ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్లో దేవుని యొక్క ఆజ్ఞాతిక్రమంలో నశించిపోయినటువంటి మానవాళి అంతా ఆది కాండం మొదలుకొని మలాకి వరకు ఉన్నటువంటి ప్రవక్తలు అయితేనేమి, మానవాళి అయితేనేమి, జలప్రలయం అయితేనేమి, తర్వాత వచ్చినటువంటి నోవు కాలం నుంచి వచ్చినటువంటి మానవాళి అంతా దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకు విరోధముగా నడిచి ఏలికలు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తిని భూరాజులు యెహోవాకును ద ఫాదర్ ద గాడ్ తండ్రి అయిన యెహోవా దేవునికి, తర్వాత ఆయన అభిషక్తిని ఎవరు? దేవుని చేత పరలోకంలో అభిషేకించబడి భూలోకంలో ప్రతిష్ఠించబడినటువంటి యేసుక్రీస్తుకు విరోధముగా నిలబడుచున్నారు. దేవునికి, దేవుని కుమారునికి భూరాజులు. తర్వాత ఏలికలు ఏకీపించి చెడు ఆలోచనలు చేస్తున్నారు, మంచి ఆలోచన చేస్తున్నారా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నారు భూరాజులు, ఏలికలు. ప్రభుత్వము దేవునికి వ్యతిరేకంగా చేస్తుంది. కాబట్టి ఈ దినాన మనం పొందుకుంటున్నటువంటి ఈ యొక్క కర్స్డ్, ద ఫ్రూట్ ఆఫ్ కర్స్, దేవుడు ఆ దినాన చెప్పించిన ఫ్రూట్ ఆఫ్ కర్స్ ప్రపంచంలోని ప్రతి మానవాళి పొందుకుంటున్నాడు. ఆకాశంలో ఆశలుండే వాడు ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడండి. నాకు వ్యతిరేకంగా, నా కుమారుడైన యేసుక్రీస్తుకు మీరు వ్యతిరేకంగా ఆలోచనలు చేసుకుంటున్నారు. యేసు ప్రభు వారు మరి రాడులే,
రెండవ రాకడ లేదులే, సెకండ్ కమింగ్ లేదులే, మాకు జడ్జిమెంట్ లేదులే, తీర్పు తీర్చేవారు లేరులే అనుకొని అన్యాయపు తీర్పు తీరుస్తున్నటువంటి న్యాయాధిపతులారా, అన్యాయంగా పరిపాలించే భూరాజులారా, అన్యాయంగా దేశాలను దోచుకున్నటువంటి వారలారా, ఆకాశంలో ఉన్నటువంటి ఆశ్రయించిన వాడి నేత్రములు చూడకుండా పోవునా? మానవుని కలగజేసినటువంటి వాడు, మానవునికి నేత్రములు ఇచ్చినటువంటి వాడు పరలోకం చూడకుంటాడా? యెహోవా 7వ నేత్రం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సృష్టమును చూడగలుగుతున్నాడు. యెహోషువ ఎదుట నిలవబెట్టబడినటువంటి రాతికి 7 నేత్రములు కలవు. ఆ యొక్క 7 నేత్రములు ప్రపంచంలో సర్వలోకములకు సంచారం చేస్తున్నది. దేవుని యొక్క ఆత్మలు 7 ఆత్మలు సర్వలోకములు సంచారం చేస్తూ ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారు, ఎవరెవరి హృదయంలో ఏ విధంగా తలస్తున్నారు, ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే ప్రతి ఒక్కటి మానవాళిని దేవుడు చూస్తూ పరలోకం నుంచి ఆయన నవ్వుకుంటూ ఉన్నాడు. మరి ఆదియందు దేవుని యొక్క వాక్యానికి అవిధేయుడైనటువంటి వాడు మరణం పొందుకొని భూమిని శపితమ చేసుకుంటే ఆ యొక్క శపితమైనటువంటి భూమిని తిరిగి పరిశుద్ధంగా చేసేందుకు ఏ విధంగా ఈ యొక్క భూమి పరిశుద్ధపరచబడింది యోహాను సువార్తకి రాస్తున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం అంటే దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్ అంటే ఏమిటి? దేవుని నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు. దేవుని నోటి నుంచి ఏమని వాక్కు వచ్చింది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వెలుగు కలుగునగాక అనగా వెలుగు కలిగను. లెట్ బి లైట్ అన్నాడు దేవుడు. యెహోవా దేవుడు, ఫాదర్ ద గాడ్, లెట్ బి లైట్ అన్నాడు. అనేక జీసస్ వచ్చేసాడు, ఐఆమ్ ద లైట్ అని ఇచ్చాడు. నేనే వెలుగును ఈ లోకమునకు. అంటే దేవుని నోటి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు, ద గాడ్, ద సన్ ఆఫ్ గాడ్స్. దేవుని నోటి నుంచి వచ్చినటువంటి వాక్యము, వాక్యమే దేవుడు. ఆ యొక్క వాక్యము ఈ లోకములో మరి ఏ విధంగా ఉందట? ఆయన యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన యందు, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేది, ఆయనలో జీవం ఉండదు. ఎవరిలో జీవం ఉండింది? యేసు ప్రభు జీవం. అందుకని ఏమన్నాడు? ఐఆమ్ ద లైఫ్ అన్నాడు. ఆదంలో లైఫ్ ఉందండి. ఫస్ట్ మ్యాన్ క్రియేటెడ్ బై గాడ్. ఆదంలో ఉండిందా ఇది? శపితమైపోయింది. నువ్వు నేల నుంచి తీసినావు, నేలకే పోతావు అని చెప్పేసి అన్నాడు. మరి ఎన్ని సంవత్సరాలు బతికాడంట? బైబిల్లో రాసింది 930 సంవత్సరాల ఆదాము బతికింది ఉంది, జీనియాలజీలో ఉంది. మనకు అవసరం లేదు ఇప్పుడు. మరి అన్ని సంవత్సరాలు బ్రతికినా కూడా ఆదాము చనిపోయినాడు. కానీ ఇక్కడ ఆయనలో జీవం ఉండెను, యేసుక్రీస్తులో జీవం ఉండెను. ఆ జీవము హల్లెలూయా, ఆ జీవము యేసుక్రీస్తులో ఉన్న జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఆ భూమి నిరాకారంగాను శూన్యముగాను గాఢాంధకారంగాను ఉండెను, కానీ దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ మూవింగ్ ఆన్ ద ఫర్మమెంట్. మరి నిరాకారంగా శూన్యముగా ఉన్నటువంటి ఆ యొక్క లోకంలో దేవుని యొక్క ఆత్మ వెలుగై సంచరించుతున్నది. ఆత్మవై పుత్రనామసి. ఆత్మయే, ఎవరి ఆత్మ అయితే దేవుని యొక్క ఆత్మ అయితే పుత్రుడుగా ఈ లోకంలో వసించాలనో ఆ యొక్క ఆత్మలో జీవమున్నది. ఆ జీవమే వెలుగై ఉన్నది. ఆ వెలుగులో ఉన్నటువంటి వారు చీకటిలో నుంచి వేరుపరచబడతారు. ఆత్మవై పుత్రనామసి. దేవుని యొక్క ఆత్మ పుత్రుడుగా ఈ లోకంలో వసించాలి కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారిగా జన్మించి మరి ఆ యొక్క వెలుగుగా ఈ లోకంలో ప్రకాశిస్తుంటే చీకటి అయినటువంటి సాతాన శక్తులు, అంధకార సంబంధమైన శక్తులు, దురాత్మ శక్తులు ఆ వెలుగు నుంచి మనల్ని దూరం చేస్తుంది. సో వాట్ మ్యాన్ కుడ్, మనుషుడు ఏం చేయాలా? ఆ చీకటిని పారదోలి వెలుగులోనికి మనుషుడు రావాలి. ఎందుకనగా వెలుగు ప్రకాశిస్తున్నది, ఆ వెలుగు జీవం ఉంది. యేసుక్రీస్తునందు జీవం ఉంది కాబట్టి ఆ జీవమైనట్టు వెలుగులోకి రావాలి. ఐఆమ్ ద లైట్, ఐఆమ్ ద లైఫ్, ఐఆమ్ ద వే. మరి ఆ యొక్క మార్గము కనుక్కోవాలంటే చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి మార్గంలోకి రావాలంటే ఏ విధంగా కావాలా? మరి రాత్రి కరెంటు పోతుంది, మరి ఏం చేస్తాను? టార్చ్ లైట్ వేసుకొని వెలుగు చూసుకుంటావా లేదా? మరి ఆ యొక్క వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. చీకటిలో ఉన్నటువంటి మరణాంధకారంలో ఉన్నటువంటి మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగు ఉదయించెను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు అంధకారంలో ఉన్నటువంటి మానవాళి కోసం ఆ వెలుగు వచ్చినప్పుడు మరి నీవు నేను
మనం చేయవలసినటువంటి వారు ఏమైనాము, ఆ యొక్క వాక్య వెలుగులో మనం ప్రవేశించాలా, ఆ యొక్క వాక్య వెలుగులో మనం జీవించాలా, ఆ యొక్క వాక్యాన్ని మనం పఠించాలా. ప్రతి ఉదయము, ప్రతి క్షణము, ప్రతి నిత్యము, ఉదయం మధ్యాహ్నం సాయంకాలంలో దేవుని యొక్క వాక్యమును మనం ఆరాధించాలా, దేవుని వాక్యం బోధించుకోవాలా, దేవుని వాక్యం మనం నెమరు వేయాలా, దేవుని వాక్యమును మనము భద్రంగా మన హృదయంలో భద్రపరచుకోవాలా. అప్పుడే జీవాహారము. నేడు మరి మా అనుదినాహారం నేడు మాకు దయచేయము అయ్యా, నేడు నీ జీవాహారం మాకు దయచేయమని ప్రార్థన చేయాలి. మరి ఈ లోకంలో మన సమస్తమైన ఆహారం భుజించగలేము, కానీ జీవాహారమైనటువంటి నిత్య జీవమైన ఆహారం భుజించాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని భుజించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆహారం భుజించాలంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 6 దినములు మీకు ఇస్తున్నాను, 7వ దినము నా దినము, నా విశ్రాంతిలో మీరు ప్రవేశించండి. నా విశ్రాంతిలో ప్రవేశించి నా యొక్క పరిశుద్ధ సంస్కారంలో ఇది నా శరీరమని ఈ రొట్టెను, ఇది నా రక్తమని ఈ ద్రాక్షారసమును మీరు భుజించి నిత్య జీవం పొందుకొనండి అని మనకిచ్చినటువంటి ఆ ఆజ్ఞ ప్రకారం మనం వెళ్ళగలిగితే నిజంగా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి అర్థము పరమార్థము మనం పొందుకున్నటువంటి వారంగా అవుతాం. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక.